నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులకు సిడబ్ల్యూసీ ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్లు, నియోజకవర్గంలో 15 ఏళ్లు అధికారం లేకుండా అక్రమ కేసులు పెట్టి బెదిరించినప్పటికీ పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటారని తెలిపారు. కార్యకర్తల కృషితోనే ఎమ్మెల్యేగా గెలిచానని, రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం కార్యకర్తలు ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పని చేయాలని కోరారు. మనకు ఈ పార్లమెంట్ సంబంధించి మనకు ఈరోజు మన ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతానికి పోవాలంటే ఇన్ఛార్జిగా ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు మనము మన పార్లమెంట్ నుంచి మనందరికీ సుపరిచితుడు, ముఖ్యంగా ఢిల్లీలో ఒక ముఖ్యమైన హోదాలో ఉన్న వ్యక్తి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి గారు రేపు మన పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మన అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే కష్టపడామో అందరూ రెట్టింపుగా ఈరోజు మనకు అసలు చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మన అసెంబ్లీలో మన ప్రాంతం నుంచి మనం ఎమ్మెల్యే గెలిపిస్తున్నాం, కానీ ఎంపీ గెలిపించుకున్నాకుంటే మనకు ఒక ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి మన ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి ఏమంటారంటే చల్లా వంశీచంద్ రెడ్డి గారు ఢిల్లీలో ఉంటారు. మీకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. మధ్యకాలంలో ఆయన ఎప్పుడు చూసినాడు, ఏం ఎదుర్కొన్నారంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటూ మా అందరూ మీరందరూ అడిగి రావాలి, ఏమన్నా అందరూ వెళ్ళిపోతున్నారు, మా శ్రీరామ్ రెడ్డి అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు ఢిల్లీ పోతున్నారు, మీరు అందరూ అడిగి ఢిల్లీ పోవడానికి కారణం, ఇక్కడ మీ మధ్యలో ఉండడానికి కారణం ఈరోజు చాలా అవసరం. అది చల్లా వంశీచంద్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నాదే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే, ముఖ్యంగా మన దగ్గర ఈ నియోజకవర్గ మన పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ వెనకాల వాళ్ళ టికెట్లు రావడం దగ్గర చల్లా వంశీచంద్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకు రేపు పార్లమెంట్